విద్య గారు ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు? వై ఎందుకు? వై వీఆర్ ప్రొవైడింగ్, నో వై ఐ వాంటింగ్ ద ఫ్యాన్, వై ఎందుకు? అంటే నా ఫ్యాన్ అండి, నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే. మీ ఫ్యాన్స్ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా? నాకున్నది ఒకటే ఫ్యాను, అదే ఫ్యాన్. ఓకే చెప్పండి. ఎస్ యాక్చువల్లీ వి వర్ టాకింగ్ రాహుల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అవునా? అదేంటి ఆయన అక్కడ లేనేలేడు పిక్చర్లో, ఆయన గురించి ఎందుకు అంటే మాట్లాడారు? రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగే మావయ్య ఆయన. రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు. అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి, మరీ అంత మంచి ఎలా ఉంటారండి మీరు, మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే, నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ 2 years నేను ట్రై చేశాను ఎక్కడైనా దొరుకుతాడేమో అని, బట్ దొరకలేదు, ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యున్గా. చాలా జెన్యున్గా చెప్పారండి. ఎంత జెన్యున్ అంటే చందు మొండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యున్ ఇవి. చందు గారి ఆన్సర్స్ వేరే లెవెల్. అసలు చదువుకున్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. నాకు యాక్చువల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి, అది కూడా అంటే భయం వేసింది. ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు, బట్ చాలా జెన్యున్ అనిపించింది అన్న. నాకు అక్కడ విద్యా గారు, సార్ మీరు ఒక 1/2 hour 1 hour లేట్ వచ్చారు, సో కాల్ షీట్ ఒక 1 hour ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా, మరి న్యాయంగానే మాట్లాడుతున్నారు కదా అన్న. నాకు అలా అనిపిస్తుంది, ఏంటి నవ్వుతూ ఆమె చెప్పింది, మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పుకున్నట్టు అంటున్నారు. చూస్తున్నాం మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది వాళ్ళ సినిమా. లేదు సార్, అన్ని బయటకు వస్తున్నాయి.